సహోదరి సహోదరులందరికీ ప్రాఫెట్ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ క్షేమమేనా? సంతోషం ప్రియులారా. మరి దినపు ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాము. ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, గత వారం మొదలుకొని దిన వరకు క్షేమకరంగా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన, ఈ దినపు ఆరాధనలో మాకు తోడుగా ఉండి పాటల యందును వాక్యమునందును మాకు తోడుగా సహాయం చేసి నడిపించమని మాకు ముందుని నడిపించవలసిందిగా యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం దేవుణ్ణి స్తుతించుచు ఈ పాటను మనం పాడుకొని దేవుని మహింపరుద్దాం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరతుము. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం. ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన భాగము 9వ వచనం ఇలాగున వ్రాయబడి ఉన్నది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, నీకు వందనాలు. చదువుకున్న వాక్యం నీది. దాసుడు మీ దాసుడు ప్రభువా నన్ను మరుగుపరిచి వింటున్నటువంటి నీ ప్రజలందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే ప్రియులారా, వాక్యం ధ్యానిద్దాము. వ్రాయబడిన మాట ఏంటనంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిజమునకు దేవుని యొక్క గుణాలు లక్షణాలు అనబడినటువంటి వాటిలో ఉపకారము చేయుట అనేటటువంటిది బహు శ్రేష్టమైనటువంటి గుణమై ఉన్నది.
నిజానికి యేసుక్రీస్తు వారు పుట్టుక సందర్భాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని కానీ ఉన్నట్లయితే నిజంగా ఆయన పుట్టినటువంటి సందర్భంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. అదేంటనగా లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనం ఇలాగున వ్రాయబడింది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, గమనించారా, ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూసినట్లయితే ప్రియులారా, అక్కడ యేసు ప్రభు వారు పుట్టుక సందర్భంలో ఆ పుట్టిన సువార్తను, ఆ శుభ సమాచారమును తెలియపరిచేందుకు దేవదూతలు పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ సందర్భంలో వారి యొక్క ప్రత్యక్షతను చూచినటువంటి గొర్రెల కాపర్లు ఆందోళన చెందుతూ ఉంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసి భయపడుతున్నప్పుడు భయపడవద్దు అని వారికి ధైర్యాన్ని ఇచ్చి శుభ సమాచారాన్ని లాగున తెలియపరుస్తున్నారు. అదే ఈ మాట, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు రక్షించేవాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజానికి యెహోవా అందరికీ ఉపకారి అని కీర్తన భాగము సెలవిస్తే ప్రజల అందరికీ సంతోషకరమైన సువార్త క్రీస్తు వారి యొక్క పుట్టుక. కాబట్టి దేవుని యొక్క స్వభావ సిద్ధమైనటువంటి లక్షణమును మనము గమనించాలి. ఉపకారమును చేసేటటువంటి స్వభావమును దేవుడు కలిగి ఉన్నాడు. అది ఎవరి పట్ల అని అనగా ఆ వాక్యం తెలియజేస్తా ఉన్నది, అందరికీ, యెహోవా అందరికీ. ఇక మనుషులను గురించి ఆలోచిస్తే మనుషులలో ఎన్నో భేదాలు ఉన్నాయి. ఒకటి ప్రాంతీయ భేదము, దేశాల విభేదములు, రంగుల విభేదములు, కుల భేదాలు, మత భేదాలు, ఇవన్నీ కూడా మనుషులలో ఉన్నవి. మనుషులకే ఇవన్నీ కూడా అంటగట్టబడి ఉన్నవి. కానీ దేవాది దేవునికి ఏ భేదమును లేదు. కనుకనే ఆయన అందరికీ కూడా ఉపకారమును చేయువాడై ఉన్నాడు. దేశము, ప్రాంతము, మరి ఇక మనుషులలో ఉన్నటువంటి విభేదములను ఏమీ కనుపరచక ఉపకారములు చేయువాడై ఉన్నాడు. నిజానికి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి మరలా మనము ఆలోచన చేసి చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనపు భాగము ఇలాగున, మరి చివరి భాగము ఇలాగున సెలవిస్తోంది, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు కృతజ్ఞత లేని వారి పట్ల, దుష్టులు అనబడినటువంటి వారి పట్ల మరి ఉపకారమును చేయువాడై ఉన్నాడు. అనగా వాడు మంచివాడు, వాడు నీతిమంతుడు, వాడు మరి సన్మార్గమందు నడిచిన వాడు అనేటటువంటి క్వాలిఫికేషన్లు చూసి మరి ఉపకారమును చేసేవాడు కాదు. కానీ వాడు ఎట్టి వ్యక్తిత్వాన్ని, ఎట్టి మరి హీనమైన, దీనమైన, భ్రష్టమైనటువంటి తత్వం ఏది కలిగి ఉన్నప్పటికైనాను మనిషి ఆపదలో ఉన్నాడు కాబట్టి వాణ్ణి ఆదుకుంటూ దేవుడు తన దైవత్వాన్ని, ఉపకారపు తత్వంను కనుపరుస్తూ ఉండేవాడై ఉన్నాడని లేఖనం సెలవిస్తోంది. అలాగున ఉపకారములు చేసినటువంటి కారణం చేతనే ఈ భూమి మీద మనమందరము కూడా తెలుసో తెలియకో మరి ఎన్నో తప్పిదాలని మానవుడు చేస్తూ ఉంటున్నప్పటికైనా వాడు చేసే ప్రతి పనికి వాడి మీదకు శిక్షగా శిక్షను లేదా తీర్పును ఆవిడ మీదకి విధించక దేవుడు ఉపకారాన్ని చేస్తూ ఈరోజు వరకు కూడా బ్రతికించి ఉంచుతున్నాడు. వాడు జ్ఞానోదయం పొందాలని ఆయా సమయాల్లో చిన్న చిన్నవి వాటితో కాస్త గర్దిస్తూ బుద్ధి చెబుతూ ఉంటున్నాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి
మరి శిక్షించుచున్నాను అని చెప్తున్నాడు. ఇందులో గల ఉద్దేశం ఏమిటనగా, వాడు మారుమనసు పొంది దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా దైవ స్వభావంలోనికి రూపాంతరం చెందాలి, పరివర్తన చెందాలన్నది దేవుని ఉద్దేశము. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసే ఉపకారములను గూర్చి కొన్నిటిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అవి ఎలాగునానంటే, ఆయన కొందరికి వారు కలిగి ఉన్నటువంటి వ్యాధుల నుండి, ఆ కలిగి ఉన్నటువంటి బాధ నుండి వారిని విడిపించి వారి పట్ల మేలులను చేయువాడై ఉన్నాడు. దీనికి ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో మరి యోహాను సువార్తనందు 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే, అక్కడ 39 సంవత్సరముల నుండి వ్యాధితో అనగా పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. నిజానికి ఆ వ్యక్తి బాగుపడాలి అన్న తాపత్రయంతో అక్కడ ఉన్నటువంటి ఒక కోనేట్లో దిగి స్వస్థత పొందడానికి ఆదృతగా ఎలాగునో శ్రమించి అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ కోనేట్లో దిగిన వాడు స్వస్థత నొందుతూ ఉంటున్నాడు ఒక సమయాన్ని బట్టి. అలాగున ఈయన దిగడానికి ముందుగా అనేకులు దిగుతూ ఉంటున్నారు. ఈ పరిస్థితి దాదాపుగా 38 సంవత్సరం నుంచి ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటున్నాడు. కానీ ఎవరు కూడా అతన్ని ఆ నీటిలోనికి దింపి తనకున్నటువంటి రోగమును మరి పోగొట్టి స్వస్థపరిచేవారు ఎవరూ లేరు. ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. ఏమనగా, స్వస్థత పొందగోరుచున్నావా అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు వాడు చెప్పాడు, ప్రియులారా, నేను ఈ నీటిలోనికి దిగడానికి ముందుగా నాకన్నా ముందుగా ఎవరో ఒకరు దిగుతూ ఉన్నారు అని చెప్పేసి సెలవిచ్చినప్పుడు, సరే నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు నీ ఇంటికి వెళ్ళుము అని చెప్పేసి సెలవిచ్చినప్పుడు వాడు దిగ్గున లేచి వాడు పరుపును వాడు ఎత్తుకొని వాడి ఇంటికి వాడు వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు మరి ఆ వ్యక్తిని పలకరించి తన నోటి మాట ద్వారా ఆయనను స్వస్థపరిచి గొప్ప మేలుని చేశాడు. ప్రియులారా, ఇది యేసుప్రభువారు చేసినటువంటి స్వస్థత అనేటటువంటి కార్యములతో కూడినటువంటి మేలు. ఈ వ్యక్తిని ఒక్కసారి మనం పరిశీలిస్తే 38 సంవత్సరాల నుంచి నీటిలోనికి దింపేటటువంటి నాథుడు ఎవరును కూడా లేరు. నిజముగా స్వస్థత నొందు నిమిత్తము, క్షేమము చూచి నిమిత్తము, బాగుపడు నిమిత్తము ఆ నీటిలోనికి దింపేటటువంటి వారు లేరు. అవసరమైతే మన సమాజంలో దేంట్లోనికైనా దింపేటటువంటి వ్యక్తులు ఉంటారు. మరి త్రాగుడు అలవాటు లేని ఒక వ్యక్తికి త్రాగుడులోనికి దింపే వాళ్ళు ఉన్నారు. జూదము అలవాటు లేని వ్యక్తికి జూదములోనికి దింపే వాళ్ళు ఉన్నారు. వ్యసనాలకు మరి అలవాటు లేనటువంటి వ్యక్తికి వ్యసనాలకు, ఇక భయంకరమైనటువంటి గుణాలతో కూడినటువంటి చెడుగులోనికి దింపేటటువంటి మనుషులు మన సమాజంలో ఉన్నారు. కానీ అందులోనికి దిగి రోగము పాలు, జబ్బులు పాలు అయిపోయినటువంటి వ్యక్తులను బాగు చేసేటటువంటి నాదుళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి గుండె మీద ఒకసారి చెయ్యి వేసుకొని నువ్వు ఆలోచించు. నీ కులంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితులలో కానీ, నీ సమాజంలో కానీ నిన్ను పడిపోయినటువంటి స్థితి నుంచి లేవనెత్తేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేసి చూసినట్లయితే, ప్రియులారా, ఎవరు అటువంటి వ్యక్తులు ఉండరు. కానీ యెహోవా అందరికీ ఉపకారి అని సెలవిస్తూ యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని అక్కడ బాగు చేశాడు. ఇలాగున ఇదే కీర్తన అనగా 145వ కీర్తన భాగంలో 14వ వచనం మనకేం చెప్తుంది? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. దేవుని గుణగణాలు ఏంటనంటే, చెడిన వాడిని, పడిన వాడిని, రోగి అయినటువంటి వాడిని స్వస్థపరచడానికి, బాగు చేసి వాడిని బ్రతికినివ్వడానికి లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నువ్వు గమనించుకోవాలి, ఇంతవరకు కూడా నీ జీవితంలో నువ్వు క్షేమాన్ని చూసావు. ఇటీవల కాలంలో కరోనా అనేటటువంటి వైరస్ ఈ లోకంలోనికి ప్రవేశించి నిజానికి లోకమంతయు కూడా అతలాకుతం చేస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, ఇది ప్రారంభపు దినాలలో ఎంత బలిష్టంగా ఉన్నదో అంత
ఆ విపరీతమైనటువంటి మరి భయాందోళనతో ప్రజానీకాన్ని గడగడలాడించింది. కానీ అదే వైరస్ ప్రభావము నేటి దినమునకు నీ వరకు నా వరకు వచ్చేటప్పుడు దానంతటినీ కూడా దేవుడు మరి బంధిస్తూ దాని విషయంలో పడి ఉన్నటువంటి వారందరినీ కూడా నిజముగా బాగు చేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగున నిన్ను బాగు చేసింది ఎవరో నీకు తెలుసా? నీకు ఈ మరణకరమైనటువంటి ఈ వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఏ మనుషుడు కూడా అడ్డుకోలేనటువంటి ఈ భయంకరమైనటువంటి మహమ్మారిని మరి నీ వైపు రాకుండగా నిన్ను ఎవరు తప్పిస్తున్నారు? వచ్చినప్పటికైనాను ఏ హాని నీకు కలగకుండగా నీకు స్వస్థత, నీకు క్షేమమును ఎవరిచ్చినారో తెలుసునా? ఇదిగో లేఖనాలు సెలవిస్తా ఉన్నవి, యెహోవా అందరికీ ఉపకారి అనగా అందరూ అనేటటువంటి మాటకు వస్తే మనిషి అన్న ప్రతి ఒక్కడికి కూడా మేలు చేసేవాడు ఆయనే. నీ పక్షంగా ఈ మహిమగల కార్యాన్ని చేసిన వాడు కూడా ఆయనే. నిజానికి వాడు అనగా అక్కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిశీలిస్తే పడిపోయిన వాడిని పడిపోయినట్లుగానే మరి విడిచినటువంటి వారిగా మనుషులు ఉన్నారు. ఎవరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనుషుడున్నాడు. మనుషుడు ఎవరూ కూడా ఆ వ్యక్తికి సహాయం చేయలేకపోయారు. నిజమే, మనుషుడు దగ్గరికి వచ్చి సహాయము చేయలేనటువంటి భీకర పరిస్థితి ఈ దినాల్లో ఉన్నవి ప్రియులారా. అట్టి పరిస్థితుల్లో సహితము నిన్ను బాగు చేసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఇప్పటికైనా నువ్వు గ్రహించుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నిజానికి మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యం మరొకటి మరి బైబిల్ గ్రంథంలో మనము చూడగలము ప్రియులారా. అదేంటి అని చెప్పేసి అంటే నిజంగా ఒంటి నిండా కుష్ఠరోగమును గలిగినటువంటి వాడు. పూర్వపు దినాల్లో ఇటువంటి వ్యక్తులను సమాజమునకు వెలుపల దూరముగా ఉంచేటటువంటి వారు. ఈ భయంకర రోగం మనుషులకు ఇతరులకు రాకూడదని. కానీ వాడు మరి ధైర్యం చేసి యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి నన్ను స్వస్థపరచగా శుద్ధినిగా చేయగలవు అని చెప్పేసి వాడు కోరుకున్నప్పుడు వెంటనే యేసు ప్రభువా నాకు ఇష్టమే అని వాడికి చెయ్యను చాచి ముట్టి వాడిని స్వస్థపరిచాడు. మనుషుడు ఎవడూ కూడా అట్టి వ్యక్తులను ముట్టుకోవడానికి ఇష్టపడరు. మనుషులు ఎవరూ కూడా ఈ రోగములను బాగు చేయలేరు. అయినప్పటికైనా దేవుని యొక్క మహాకృప ఆనాటి దినాన్న దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిని ముట్టుకునేటట్లుగా, దేవుని యొక్క కనికరము ఆ వ్యక్తిని స్వస్థపరిచేటట్లుగా చేసింది. నిజమే, ఇటువంటి కార్యాలు ఒకటా రెండా కొల్లోలంగా ఎన్నో ఉన్నవి. దేవుడు మరి స్వస్థత ద్వారా నీకు కూడా మేలు చేసి ఉన్నాడు. ఆయన యందు కృతజ్ఞత కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడాలని ప్రభుపేట నేను నీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా ఆయన చేసేటటువంటి ఉపకారములలో రెండవ రకం ఏమిటి అని అనగా మరణము నుండి తప్పించుట ద్వారా. మరణము నుండి తప్పించుట ద్వారా నిజానికి దేవుడు ప్రజానీకానికి ఆయన ఎంతో గొప్ప మేలును చేస్తూ ఉంటున్నాడు. నిజానికి ప్రియులారా, మనం గమనించి చూసినట్లయితే కీర్తన గ్రంథము 68వ కీర్తన భాగంలో ఇలాగున సెలవిస్తూ అంటున్నాడు, దేవుడు మా పక్షముగా పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కాబట్టి ప్రియులారా, దేవుడు మరణాన్ని తప్పించి అంటే మరణానికి కారణమైనటువంటి లేదా మరణానికి యోగ్యుడైనటువంటి వ్యక్తిని మరణం పాలు కాకుండా తప్పిస్తున్నాడు. ఈ రకమైనటువంటి మేలులను కూడా దేవుడు మరి మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. నిజంగా అద్భుతమైనటువంటి కార్యం ఏది అని అనగా మోషే, భక్తుడైనటువంటి మోషే జీవితంలో తాను పుట్టక మునుపు అక్కడ ఉన్నటువంటి ఈజిప్ట్ గవర్నమెంట్ ఇజ్రాయేలీలకు మగపిల్లవాడుగా పుట్టిన వానిని పుట్టిన తోడనే వాడు మగపిల్లవాడు అని తెలియపరిచిన వెంటనే వాడిని పట్టుకొని నదిలోనికి విసిరేయండి అని చెప్పేసి సెలవిచ్చాడు. పసిపిల్లలను నదిలో పారవేయండి అని చెప్పేసి సెలవివ్వడం ద్వారా ఆ యొక్క ఈజిప్టు రాజు ఫరో యొక్క హృదయము ఎంత క్రూరమైనదో మనం ఆలోచించాలి. పసిపిల్లల యొక్క మరి ఆ చావును కోరుకునేటటువంటి ఆ హంతక స్వభావము ఫరోది. అయితే ఆ జీవోను పాస్ చేశాడు. అటువంటి దినాలలో మరి దేవుడు ఆ మోషేకు జన్మనిచ్చాడు.
సో ఆయన పుట్టిన తర్వాత 3 నెలలు వారు ఆ తల్లిగారు చక్కగా పెంచారు. ఆ తర్వాత పిల్లవాడిని ఇంక మేము పెంచలేము, వాడు ఎలాగైనా ఏడుస్తాడు, ఏడ్చాడురా బాబు అని చెప్పేసి అంటే విని వెంటనే ఆ కుర్రగాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. కాబట్టి మరి జమ్ము బుట్ట ఒక దానిని చేసి నదిలో విడిచిపెట్టేద్దాము, అది ఎలాగున వెళ్తుందో సరే వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఒక జమ్ము పెట్టెని తయారు చేశారు. ఆ పెట్టెలో ఆ యొక్క బాబుని పడుకోబెట్టి మరి చక్కగా నైల్ నదిలో వదిలేశారు. నిజానికి ప్రియులారా, నైల్ నది చరిత్ర ప్రకారంగా చూస్తే అక్కడ మరి మొసళ్ళు ఎక్కువగా ఉంటవి. ఇక మొసళ్ళు తిరిగేటటువంటి ఆ యొక్క నైల్ నదిలో ఈ పసిపిల్లలను పాడేయమని చెప్పడానికి గల కారణం ఏమిటి అని అనగా, మొసల్ని అక్కడ దేవతగా ఆరాధించేటటువంటి లక్షణము ఈజిప్షియన్స్ ఉంది. సో ఈ ఈజిప్షియన్స్కి మరి దేవతగా ఆ మొసల్ని ఆరాధించేటటువంటి వారు ఈ పిల్లలను అందులో పాడేసినట్లయితే దానికి బలిచ్చినట్లుగాను, దానికి ఆహారం పెట్టినట్లుగాను వారు ఫీల్ అయ్యేవారు అనమాట. ఈ రకంగా తమ మూర్ఖతను కనపరిచేవారు. నిజానికి మనుషులు తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ అవతల వారికి హాని కలిగించేటటువంటి ఈ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది చాలా తప్పు. అయితే దేవుడు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి పశువాన్ని ఆ జమ్ము పుట్టలో నుండి అది అలాగున ఆ యొక్క నైల్ నదిలో నుంచి మరి కొట్టుకు వెళ్తూ రాణి గారు అక్కడ స్నానం ఆచరిస్తుండగా ఆమె ఆ నదిలో దిగేటప్పటికి ఈ బుట్టను చూసేటట్లుగా తనకు దృష్టి మళ్లించాడు. వెంటనే ఆ యొక్క పశుబాలుని అందులోంచి తీసి తిరిగి ఆ కుమారుని తన కొరకు పెంచినట్లుగా చేయుట ద్వారా నిజంగా దేవుడు ఇక్కడ గొప్ప వాక్యంని నెరవేర్చాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఒకటి ఫరో రాజు యొక్క జీవో నుండి తప్పించాడు. రెండవదిగా నైల్ నదిలో ఉన్నటువంటి మొసళ్ళ నోటికి ఆహారంగా కాకుండా అక్కడ 2 రకాలుగా కూడా తప్పించడం అనేటటువంటి జరిగింది. నిజంగా మానవుడు గుర్తించకపోయినా తన యొక్క బాల్య దినములలో ఎన్నో రకాలైనటువంటి అపాయాలు, మరి ప్రస్తుత దినాల్లో చేసేటటువంటి ప్రయాణాల్లో వాడికి ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు ఎన్నో, ప్రతి దినము ఏదో ఒక రకంగా ఒకవైపు మరి హఠాత్తు పరిణామాలు, మరొక వైపు వ్యాధులు, మరొక వైపు ఏదో మాదిరిగా మరణం తనకు ఎదురు కావస్తుంటున్నప్పుడు వాటన్నిటిని కూడా తప్పిస్తూ దేవుడు మేలు చేస్తా ఉన్నాడు. ఈ విధముగా నీ పక్షంగా మేలు చేసేటటువంటి దేవుడిని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ప్రియ సహోదరి సహోదరుడా, లేఖనాలు సెలవిస్తున్నది ఏంటనంటే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కనుక ఆయన అనేకుల పట్ల ఇలాగున్న మరణాన్ని తప్పించి సజీవులేక జాబితాలు ఈ రోజున నిన్నుంచాడు అని అనగా దేవుడే నీ పక్షంగా ఆ గొప్ప మేలు చేస్తున్నాడని ఇప్పటికైనా గుర్తించాలని ప్రభుపేట నేను నీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియులారా, మరొక విషయాన్ని, మరణము తప్పించుట ప్రభు అయినటువంటి యెహోవా వశము. ఇలాగ మరణాన్ని తప్పించి 2వ రకమైనటువంటి మేలులను దేవుడు ప్రతి మనుషుడి పట్ల జరిగిస్తున్నాడు. 3వదిగా మనం ఆలోచన చేసి చూసినట్లయితే పాపములను క్షమించి వారికి మేలును చేస్తూ ఉంటున్నాడు. అద్భుతమైనటువంటి కార్యం ప్రియులారా. నిజానికి మానవుడు ఎవరు కూడా తన సాటి మనుషుల యొక్క పాపములను క్షమించలేడు. అదే విధముగా ఆ మనుషుడు తాను గొప్ప కులస్తునని చెప్పుకుంటున్నాడు. ఆ గొప్పది అని చెప్పుకుంటున్నటువంటి తన కులమైనా, గొప్పవాణ్ణి అని చెప్పుకునేటటువంటి తన పదవైనా, గొప్పవాళ్ళు అని చెప్పుకునేటటువంటి వారి యొక్క ధనమైనా చేయలేనటువంటి అతి గొప్ప పని ఏంటో తెలుసా? పాపములను క్షమించుట. మనుషుడు ఒట్టివాడు, మట్టివాడు, బలహీనుడు. అయితే తెలుసో తెలియకో ఎన్నో రకాలైనటువంటి పాపములను చేయుటలో మరి వీడు నేర్పరి. ఇలాగున చేసి ఇక్కడ మరణం అని పిలువబడేటటువంటి దానికి కారణం ఏమిటి అని కొంచెం ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణమని సెలవిస్తోంది. నిజానికి మానవ జాతి మూల పురుషుడు అతిక్రమించి మానవాళంతటికీ కూడా మరణానికి కారకుడయ్యాడు. ప్రతి మనుషుడు మరి ఏ ప్రాంతానికి చెందిన, ఏ దేశానికి చెందిన,
ఏ వర్గానికి చెందిన, ఏ రంగుకి చెందిన మరణం సమీపానికి వచ్చేటప్పుడు మనుషులందరూ ఒక్కటే అని రుజువు చేస్తూ ఉంటుంటారు. ఆ కారణం చేత మనిషి మరణానికి కారణమైనటువంటి పాపాన్ని క్షమించేటటువంటి వాడు మనుషుడు కాదు. మనుషుడు నిర్మించుకున్నటువంటి ఏ నియమమైనను లేదా మార్గమైనను, వాడు కలిగించుకున్నటువంటి మతం ఏదైనప్పటికైనాను వాడి యొక్క పాపం నుంచి వాడిని విముక్తినిగా చేయజాలదు. అయితే ప్రియులారా, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు. ఆయన అనేకుల పక్షంగా ఆ కార్యాన్ని, అంటే మనందరి పక్షంగా ఆ రక్షణ కార్యాన్ని చేసినాడు. గమనించు, ఒకానొక సందర్భంలో పక్షవాయువుతో ఒకడు బాధపడుతున్నాడు. వాడిని ఎటొచ్చి బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశం చేత ఆ ఇంటి వారు ఆయన ఉన్నటువంటి ఆ స్థలానికి తీసుకొచ్చారు. తీసుకొస్తే మొట్టమొదటిగా తీసుకొచ్చిన వారు విశ్వాసమును చూచి ప్రభు ఈ వ్యక్తికి, అనగా రోగికి ఏమన్నాడు అని అంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని సెలవిచ్చాడు. మొదటగా తన పాపములను క్షమించడానికి గల కారణం ఏమిటి అని అనగా, పాపము రోగిని చేస్తుంది. ఇదే రోగము మనిషి పాలిట మరణముగా మారుతుంది. ఆ కారణం చేత మొదట పాపాన్ని క్షమించుట అనేటటువంటి పనిని అక్కడ వాడి యొక్క జీవితంలో జరిగించారు. కాబట్టి ప్రియులారా, మరి ఆ వ్యక్తికి చేసేటటువంటి గొప్ప మేలు ఏంటనంటే తన పాపమును క్షమించుట ద్వారా మొదటి మేలు. తర్వాత తనకున్న పక్షవాయువులో నుంచి విడిపించడం అనేటటువంటిది ఆరోగ్యపరమైనటువంటి రెండవ మేలు ఆ వ్యక్తి పట్ల చేశాడు. అలాగున సమాజంలో అనేకుల పక్షంగా నాడు నేడు కూడా చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజున మనము ఇదే మేలును పొందవలసిన వారమై మనము ఉన్నాము. దయచేసి జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క వ్యక్తి యొక్క పాపమును క్షమించాడు. మరొక సందర్భాన్ని మనం పురస్కరించుకొని చూసినట్లయితే, వ్యభిచారం చేయొచ్చు ఒక స్త్రీ పట్టబడింది. ఆ పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభువు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు ఆనాటి తరంలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దలు. తీసుకొచ్చి పంచాయతీ పెట్టి, అయ్యా, ఈమె వ్యభిచారం చేయుచుండగా మరి మేము పట్టుకున్నాము. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి ఈమెను చంపాలని మరి ధర్మశాస్త్రం చెప్తుంది. మరి నువ్వైతే ఏం చెప్తావు అని చెప్పేసి ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొచ్చారు. సరే, ధర్మశాస్త్రము అలాగున చెప్పింది మంచిదే. అయితే మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా రాయి వేయండి అని చెప్పేసి సెలవిచ్చాడు. ఆ కారణం చేత ప్రతివాడు ఆత్మవిమర్శ చేసుకోవడం ప్రారంభించారు. మనసులో ఆలోచన చేయడం ప్రారంభించారు. వారికి తమ పాపములు గుర్తొచ్చాయి. నేను ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనవి నేను నా జీవితంలో మరి చేయడం అనేది జరిగింది. సమాజము మధ్యలోను, సమాజానికి దూరంగాను, కుటుంబాలకు దూరంగాను, తల్లిదండ్రులకు తెలియకుండా, సో ఎన్నో రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి పనులను నా జీవితంలో నేను చేసిన వాడిని ఉన్నాను. కనుక నేను రాయి వేయడానికి తగను అని తనకు తాను భావించి తెచ్చినటువంటి రాయిని అక్కడ పడేసేసేసి ఎవడి మట్టుకు వాడే వెళ్ళిపోవడం జరిగింది. మనుషులు ఇట్టి పరిస్థితిని కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి గ్రహించుకోవాలని ప్రోపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు సర్వసాధారణంగా గులివింద గింజను పోలి ఉంటుంది. ఆ గింజ తనలో ఒక భయంకరమైనటువంటి మచ్చను కలిగి ఉండి మరి ఎదుటి వ్యక్తి యొక్క మచ్చను లేదా ఎదుటి వ్యక్తి యొక్క పాపమును ఎత్తి చూపించడానికి సమాజం ఇష్టపడుతూ ఉంటుంది ఈ గులివింద గింజలాగా. అయితే దేవుని యొద్ద అట్టివి చల్లవు. దేవుని యొద్ద ప్రతి మనుషుడు తన్ను తాను ఆత్మపరీక్ష, అంతరంగ పరీక్ష, మనస్సాక్షి పరీక్ష చేసుకోవాల్సినటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఉపకారం ఏమిటి అనగా, వాళ్ళందరూ శిక్షించకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆమెను అడుగుతున్నాడు, అమ్మ ఎవరూ కూడా నిన్ను శిక్షించలేదా అని చెప్పేసి అడిగినప్పుడు, అవును ప్రభా, ఎవరూ కూడా నన్ను శిక్షించలేదన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఈ పాపమును మరలా తిరిగి చెయ్యకుము అని ఒక చిన్న ఆజ్ఞను ఆమెకు మరి ఇచ్చి ఆమెకు మేలు చేసి పంపించాడు.
నిజంగా ఆలోచించండి. మనుషులు మన చుట్టూరు ఉన్నారు. అవసరమైతే మనలను ఉపయోగించుకుంటారు. మనము వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వస్తువుగా కొన్ని సమయాల్లో మనలను ఉపయోగించుకుంటారు. సమయం వచ్చేటప్పుడు మనలను నిందించేటటువంటి వ్యక్తిత్వాన్ని గలవారే మన చుట్టూరు ఉంటుంటారు. అయితే క్షమించేటటువంటి మనసు ఏ మనిషికి కలిగి ఉన్నాడు? భార్య తప్పు చేస్తే క్షమించేటటువంటి స్వభావము భర్త నేడు దినాల్లో కలిగి ఉన్నాడా? భర్త తప్పు చేస్తే క్షమించేటటువంటి స్వభావము మరి భార్య కలిగి ఉన్నదా? అలాగే తల్లిదండ్రులు, అలాగే సమాజంలో ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రకమైన లోపాన్ని కలిగి ఉంటున్నాడు. సరేలే అని చెప్పేసి క్షమించే స్వభావము వారిలో ఎవరిలోనైనా ఉన్నదా అని ఆలోచన చేసి చూస్తే నిజంగా క్షమించడం అనంటే ఆ పాపమునకు తగినటువంటి శిక్షను విధించేటటువంటి హోదా, ఆ అధికారము ఎవరు కూడా కలిగి లేరు. అలా కలిగి ఉన్నవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అయితే తాను శిక్షించడానికి అధికారం గలవాడై ఉన్నను శిక్షించక క్షమించాడు అనంటే మానవాళి పట్ల దైవము చూపించేటటువంటి అతి గొప్ప కృప, ఆయన చేసేటటువంటి మేలులలో అతి గొప్ప మేలు ఇది. కాబట్టి యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు అందరి పట్ల మేలులు చేయువాడు. కాబట్టి ఆయన స్వస్థతలు అనేటటువంటి మేలు చేసేటటువంటి వాడు. అలాగే మరణము ఎదురైనప్పుడు దానిని తప్పించి నీ జీవితంలో మేలులను చేయువాడై ఉన్నాడు. దీని విషయంలో ఒకసారి పరీక్షించుకొనుము. నీవు పుట్టిన దగ్గర నుండి నేటి వరకు మరణము నిన్ను మృంగాలి గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు కనుక ఎవరిని మృంగుదునా అని చెప్పేసి తిరిగేవాడు నోటికి దొరకకుండా నిన్ను నిజంగా మోషేను తప్పించినటువంటి వాడు నిన్ను కూడా నీ బాల్యకాలంలో తప్పించి ఉంటాడు. ఈ మేలు నీ జీవితంలో జరుగుంటుందని నేను భావిస్తున్నాను. ఒకసారి నిన్ను పరీక్షించుకొనుము. మూడవ రకమైనటువంటి మేలు ఏమిటనగా ఇదిగో పాపములను క్షమించుట. ఈ పాపములు క్షమించేటటువంటి పని ఏ మనుషుడు సాటి మనుషుడి పట్లను చేయలేడు. ఏ ధర్మము ఆ ధర్మాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తి పట్ల ఆ పని చేయలేదు. ఏ కులము కూడా తన కులస్తు లేక పాపమును క్షమించదు. అయితే ప్రియులారా, మనుషుడు సాటి మనిషి పట్ల చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మరి సమాజంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జరిగించుచు ఉన్నాడని లేఖనాలు సెలవిస్తుంది. అయితే ఇంతకు ఈ ఉపకారములు చేసేటటువంటి దేవునికి ప్రజానీకం పట్ల, ప్రజల పట్ల, తన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి ప్రజల పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఎందుకు అనగా ఈ ప్రజలు తన ప్రజలు, మనమందరము కూడా ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనందరినీ కూడా సృష్టించాడు. కాబట్టే ఆ సృష్టికర్త అయినటువంటి దేవదేవుని యొక్క స్వభావం ఏంటనంటే వాడు ఏ కులస్తునని వాడు చెప్పుకున్నా, ఏ మతస్థునని చెప్పేసి అనుకుంటున్నా, ఏ రంగువాడు ఏ హోదాలో ఉన్నవాడని వాడు చెప్పుకుంటున్నప్పటికైనా వాడి పట్ల తన ఉపకారపు స్వభావాన్ని బాల్యం మొదలుకొని నేటి దినం వరకు కనపరుచుచు ఈ 3 రకాలైనటువంటి మేలులను నీ జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము ఆయనకు పిల్లలమై ఉన్నాము. రెండవది, ఆయన యొక్క మహా ఉద్దేశం ఏమిటి అని మనం మరి లేఖనాలను పరిశీలన చేసి చూసినట్లయితే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం ఇలాగ సెలవిస్తోంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, చూసారా, ఆయన మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించి ఉన్నాడు. దేవునికే స్తోత్రములు కలుగును గాక. ఎంత గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ మేలుని పక్షంగా చేస్తున్నాడు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు. ఎందుకనగా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి నీవు ఇదే ఊపిరిని మాస్క్ లేకుండా పీల్చి రోగము పాలయ్యి ఇది ముదిరి మరణంతో పోరాడుతూ తుది శ్వాస మరి వదిలినటువంటి వారు ఎంతమంది ఉన్నారో దినదినము మనము చూస్తున్నాము. పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, సెల్ ఫోన్స్లో చూస్తున్నాము, కల్లారా చూస్తున్నాము, వింటున్నాము. కానీ అట్టి స్థితిని నువ్వు కలిగి లేకుండా
క్షేమాన్ని చూడగలిగావు కాబట్టి నీ పక్షంగా దేవుడు ఈ గొప్ప మేలు చేసినందుకు దేవునికి నువ్వు కృతజ్ఞుడవై నీ పక్షంగా చేసిన మేలుకు ఆయనను మహింపరుస్తూ, ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఈ గొప్ప మేలు నీ పక్షంగా చేశాడు అని అనగా, ఈ లేఖనం యొక్క వివరణ ప్రకారంగా మనుషులందరూ రక్షణ పొంది అనగా రక్షించబడాలి అనగా పాపం వల్ల వచ్చినటువంటి జీతమైన మరణంలో నుండి దాని యొక్క శిక్షా ప్రభావంలోకి నువ్వు తప్పించబడాలి అన్న ఉద్దేశం చేతనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ పొంది మరి రక్షణ పొందినటువంటి వాడై సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ఈనాడు అసత్యము మరి తాండవమాడుతూ ఉన్నది. నేనే సత్యమును అని చెప్పేసి అనేకులు ఆ పేరు పెట్టుకొని నిజంగా అనేకులు మరి ప్రచారంలోనికి వస్తున్నారు, ప్రజల్లో మోసం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికైనా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఆ కారణం చేతనే ప్రజలందరికీ రక్షణ కలగాలని రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. శిలువలో యజ్ఞమయ్యాడు. ఇది నీ రక్షణ కొరకైనటువంటి కార్యము. అంతేకాకుండా ఆయన నీకు పరిచయం చేసుకుంటున్నాడు, ఉపకారములు చేయి దేవుడుగా. నిజమే, వ్యాధుల నుంచి విడిపించి మరణం నుండి తప్పించి మరి పాపమును క్షమించుట ద్వారా తన యొక్క దైవత్వాన్ని నీకు కనపరుచుకుంటా ఉంటున్నాడు. కాబట్టి ఇట్టి కార్యములు నీ పక్షంగా చేయుటకు కలిగినటువంటి కారణమైన ఆ యొక్క ఉద్దేశాన్ని ఈ లేఖనంలో సెలవిస్తోంది. కనుక నువ్వు రక్షించబడాలి అన్న ఉద్దేశాన్ని మరి ఆయన నీ విషయంలో నిశ్చయించుకుని ఉన్నాడు. కాబట్టి అట్టి నిశ్చయత మరి జరిగించుట ద్వారా నువ్వు ఆయనకి సంతోషపెట్టాలని, ఆయనకి విశ్వసించాలని, ఆయన మార్గంలో నడుచుకొని నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలని మరి దేవుని వాక్యం సెలవిస్తోంది. అలా ఉండడానికి ఇష్టపడితే ఇప్పుడే నువ్వు కళ్ళు మూసుకొని, ప్రభువా నీవు అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడవు, నాకు నువ్వు ఉపకారమును చేశావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అని చెప్పేసి ఆయనను స్తుతించు. నీ రక్షణ కొరకు మరి నేను ప్రార్థిస్తబోతున్నాను. దయచేసి నువ్వు అంగీకరించిన వాడవైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నువ్వు ఉపకారములు చేసేటటువంటి దేవుడు అయి ఉన్నావని లేఖనం సెలవిస్తోంది. నిజమే ప్రభా, మరి మనుషులు నాయనా మరి చెయ్యలేని గొప్ప కార్యాలు నువ్వు మా పక్షంగా చేయవాడు అయి ఉన్నావు. ముట్టి నాయన మరి తాకి స్వస్థతను ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నావు. స్వస్థతల ద్వారా మేలును, అలాగే మరణాన్ని తప్పించుట ద్వారా మేలును, పాపమును క్షమించుట ద్వారా మరి పాప క్షమాపణ అనేటటువంటి మేలును నువ్వు మానవుడి పట్ల చేస్తూ ఉంటున్నావు. కనుక ప్రభా, ఇట్టి మేలులను ఏ మనుషుడు సాటి మనిషి పట్ల చేయలేడనే విషయాన్ని మేము ఒప్పుకుంటున్నాము. ఇట్టి కార్యములను నువ్వు మాత్రమే ఈ లోకంలో మా యొక్క సమాజం పట్ల, మానవ జాతి పట్ల చేయువాడు అయి ఉన్నావు. అందుకొరకే నీకు వందనాలు. ఇట్టి మేలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను విశ్వసించి నీ సన్నిధికి వచ్చి నీ సహవాసము కలిగి నీ యొక్క అడుగు జాడలో నడిచి నీవిచ్చే నిత్య జీవం పొందినట్లుగా మరి సిద్ధపరచమని ప్రార్థిస్తూ జరిగించిన ఈ కార్యమును కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం విన్న వారందరి యొక్క హృదయాల్లో మరి నీ కార్యమును చేయమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప కృప మనందరికి సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.